ప్రజల కోసం ప్రజల కష్టాల కోసం పనిచేస్తాం. మీ అందరికీ తెలిసిన విషయం. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు ఈ రాష్ట్రంలో ఎనలేని సేవ చేస్తా ఉన్నాడు. ఈ జాన్పాలనే పెద్ద లిఫ్ట్ అది చూస్తే మేము సారమ్మడు పోయినా మేమందరం పోతే చూసిన పెద్ద లిఫ్ట్ అది. ఇలా అది లిఫ్ట్ ఇంకా సక్సెస్ అయిపోతే ఇలా మీ అందరికీ హరిజన గిరిజన బడుగు పొలైన వర్గాలు అందరికీ కూడా సస్యామలం అయిపోతుంది. మిర్చి పత్తి వరి పొలాలు అన్నీ పండుతాయి. కాబట్టి రోడ్లు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, ఆ తర్వాత రైతు భరోసా, రైతు రుణమాఫీ, బస్సు ఫ్రీ, 200 యూనిట్ కరెంటు ఫ్రీ, ఇంకా సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే 1 గంట పడుతుంది. కానీ మన ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలు చేసింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మినిస్టర్ కానీ ఒక ప్రజల ముందుకు రాలేదు, ఒక గ్రామ సభలు పెట్టలేదు, ఏదైనా పారదర్శకంగా చేయలేదు. ఎంతసేపు వాళ్ళ ఇంట్లోకే పోయినాయి సంక్షేమ పథకాలు అని వాళ్ళ ఇంటికి పోయినాయి. కానీ మన ప్రభుత్వం అట్లా చేయలేదు. ఇలా ఇందులో ఇండ్లు వచ్చినాయంటే హరిజన గిరిజన బడుగు బలైన వర్గాలు జరిగింది. ఇంటింట మహిళా ప్రదక్షిణ మహిళలందరూ కూడా ఇల్లు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఇలా ఈ జాన్పాడే కాదు, ఆ తెలంగాణలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా పెద్ద సంపాదించారు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రజల కోసం అంటే ప్రజల బాగు కోసం. అదేవిధంగా ప్రజాపాలన హరిజన గిరిజన బడుగు అందరూ కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయంటే కారణం అందరూ తెలుసు. ఏమన్నా సన్నబియ్యం వచ్చింది, రేషన్ కార్డ్స్ వచ్చినాయి, ఇందులో ఎండ్లు వచ్చినాయి, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ వచ్చింది, బస్సు ఫ్రీ వచ్చింది. ఇవన్నీ సంక్షేమ పథకాలు 2 సంవత్సరాలు మనం అధిగమించినాం. రైతు రుణమాఫీ వచ్చింది, రైతు భరోసా వచ్చింది. కానీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు అందలేదు. వాళ్ళందరూ కూడా ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ పోయినాయని ఎంపీల ఇళ్లకు పోయినాయి, మంత్రుల ఇళ్లకు పోయినాయి, ముఖ్యమంత్రి ఇళ్లకు పోయినాయి. దానికి సాక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం అయిపోయింది, యాదాద్రి పవర్ ప్లాంట్ 90,000 కోట్లు కుంభకోణం చేసిండు. ఇంకా చాలామంది చాలా రకాల కుంభకోణం చేసిండు, భూ కబ్జాలు చేసి. దాంట్లో భాగంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 2 కాన్స్టిట్యూన్సీ గోదావరి అండ్ మన హుజూర్నగర్లో సర్వతోముఖాభివృద్ధి చేయాలని చెప్పేసి లిఫ్ట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఆ తర్వాత ఎక్కడైనా ఇండ్లు కానివ్వండి, సన్నబియ్యం, రేషన్ కార్డు, ఎవ్రీథింగ్ ఆయన ఒకటి కాదు ఒకటి లేదని చెప్పేసి అన్ని సంక్షేమ పథకాలు కూడా గోదావరి హుజూర్నగర్ ప్రజలందరూ కూడా అంతా ఉన్నారు. అదేవిధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుంటారు. కాబట్టి మనందరం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి యూనివర్సిటీ పెంచాలి, అదేవిధంగా అభ్యర్థిని గెలిపించాలి. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించాలి. ఈ సంక్షేమ పథకాలు ఇంకా ముందుకు పోవాలి. ఇప్పుడు రాబోయే కూడా మా ప్రభుత్వమే 10 ఏళ్లలో కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా మంత్రులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి అభిమానించి కవిత ఉంగరం గుర్తుపైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.